ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళిన పని ఏమైందో ఇప్పుడైనా చెప్తారా? అదేమిటి కోరిక తీరిందిగా. ఎంతసేపు పడితే నేను వెళ్ళిన పని మర్చిపోతావేమో, ఇంక తర్వాత సంగతి ఏందా, ఏం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇదేలే, ఎప్పుడు చూసినా ఉన్న పని వదిలేసి అవతల ఏం చేద్దామా అని ఆలోచించే పని. నువ్వు 3 రోజులు గుక్క తిప్పుకోకుండా పాడినా, నేను 4 రోజులు నాట్యం ఆడినా, 5వ రోజు కూడా ఇదే అడుగుతాను నేను. మా అమ్మ అలాగే చెప్పింది. చీ 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 లేదు. బుద్ధులు వద్దబ్బా, బుద్ధులు లేవు, శుద్ధులు లేవు, అవన్నీ లేవు. బుద్ధి కదా ఇది? బుద్ధి కాదు, శుద్ధి కాదు. మీ అమ్మ బుద్ధి. మా అమ్మ బుద్ధి నాకు వస్తుంది, మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది. ఇప్పుడు వెళ్ళిన పని ఏమైంది చెప్పు. వెళ్ళిన పని ఏమొకటికి ఏమున్నది? చేతులు చేయంబరాకులు తోడను, హృదయం ముక్కులు తోడను, చేయిచుండును ఆ పైన. అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుటికి కావాలయో. కాదు, ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తెప్పిన తొంటని ఈ పూట తొంట చేయి చూపినాడు. మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును, ఈ తొంటి చేతను నీవు తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు, అంతేనా? కాదు, మాట శాంతం వినకయే మండిపడిన నేనేమి చేయగలను? చిరాకు మన చాలా వరకు ఇక విన్నక్కర్లేదు. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించుతుంది, కానీ అదే వేరొకతైతే ఏ మంద బాప మింగి చావలసినది. చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, నిన్ను విడిచి నేను బ్రతకగలనా? నిన్ను విడిచి నేను జీవించగలనా? చింతామణి విడచితి బంధువర్గములా, వీడికి ప్రాణములకు మిత్రులా, విడచితి ఇల్లు వాకిలియో, వీడికి భార్యను పాత చెప్పుగా. విడచిది ఎక్కు సిక్కులు, విడచిది ఎక్కు సిక్కులు, అవరోధన లక్షణ నీ నిమిత్తమై విడువన దేహము. ఏమండి, అంత మాట అనకండి. నీవు నన్ను వీడున వస్తమైన సో
మీరు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అవునా? పోనీ ఇప్పుడు ఇస్తాను, తీసుకుంటావా? ఏగి వెంకట సత్యనారాయణ పేరయ్య గారు, కళాహృదయులు, పసివేదల వాస్తవ్యులు పెద్దలను అభినందిస్తూ 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేగి సూర్యారావు గారు, పసివేదల వాస్తవ్యులు పెద్దలు, అభిమానంతో ప్రేమతో వారు కూడా 100 రూపాయలు చదివించున్నారు. పెద్దలు, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో ఎర్రని యాగానైనా తెచ్చిచ్చినారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళానో అక్కడనే చొక్క ఎదురుకున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? సరే పోనీ తీసే. నాకున్నంతలో నీకేనా ఉపేక్ష చేసిద్రా? తాతల నాటి క్షేత్రము నెల్లగనభూమి, తాతల నాటి క్షేత్రము నెల్లగనభూమి, దోసిల్లదో తెచ్చి పోసినాను. కాదన్నా చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అది నేను చేయించింది కదా. అత్తవారిచ్చిన అంటుమామిడి తోట, వ్రాసి ఇచ్చినాను. కులసతి మేను సొమ్ములు, చింతామణి నీకు గుర్తున్నదా? కులసతి మేను సొమ్ములు పుస్తకం కూడా కొని వచ్చి నీ ఇంట తినాను. కులము వాడల్లా నా కులము వాడల్లా నీకిది కూడదు కూడదు. నీ ఇంటి నిజమే కదా. కాచుకొని ఇట్టున్నాను కెలికి నేను. వాస్తవమే కాదా? ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మీకోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని
సాగనంపినాను. ఇది మీకోసం కాదా? కోరినా నే కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి సిట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటె కుక్కలంబలే ఇలు చుట్టూ గుమ్మరినుట కాంచి మాయమ్మ నన్నెలతో అసరుచున్న మీ నిమిత్తమై మాయమ్మ నన్నెలతో అసరుచున్న నీకే నీకే లోబడి ఉన్నాను నిజముగాను. లోబడి ఉన్నాను నిజముగాను.